హలో అందరికీ. ఇదైతే నార్మల్ ఒక అట్టపెట్టే అండి. ఏదో ఆర్డర్ పెట్టుకుంటే దానికొచ్చింది. దీన్నైతే సింపుల్‌గా చిన్న బీరువాలాగా, చిన్న స్టోరేజ్ బాక్స్‌లాగా రెడీ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదైతే చాలా స్ట్రాంగ్‌గా ఉందండి అట్టపెట్టె. అందుకే దీన్ని రీయూజ్ చేస్తా ఉన్నా. దీనికి 4 సైడ్స్ ఎక్స్ట్రా ఉండే అట్టపెట్టెని మొత్తం కట్ చేసేస్తున్నానండి. ఇలా మొత్తం 4 సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకున్నానండి. ఇలా 2 డోర్స్ మాత్రమే ఉంచుకున్నాను. తర్వాత దీనికి లోపల సైడ్ కొంచెం ప్లాస్టర్ వస్తది ఆల్రెడీ. కాకపోతే మళ్ళీ ఇంకొక లైన్ వేసేసుకుంటున్నా. ఎందుకంటే స్టాండర్డ్‌గా ఉంటది కదా అనేసి. ఇలా లోపల సైడ్ మొత్తం అలాగే బయట సైడ్ కింది సైడ్ ఉంటది కదా అట్టపెట్టె. ఆ కింది సైడ్ కూడా మొత్తం ప్లాస్టర్ అయితే వేసేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు చూడడానికి కూడా నీట్‌గా ఉంటది లోపల సైడు. ఇలా కంప్లీట్‌గా వేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. దీనికి ఎక్స్ట్రా అట్ట ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, వాటిల్లోనే ఒక చిన్న పీస్‌ని కట్ చేసుకొని ఈ విధంగా మిడిల్‌లో ఒక ర్యాక్ లాగా పెట్టేసుకున్నానండి. ఒక అర్రలాగా. మనం చెక్ చేసుకోవాలి. మధ్యలో అర్రలాగా అలా పెట్టుకున్న తర్వాత కూడా మనకి డోర్స్ క్లోజ్ చేస్తే పడతన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత చిన్న అట్ట ముక్కలనైతే తీసుకున్నానండి. దానిపైన ఒక లేయర్ తీసేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇలా 2 పీసెస్‌నైతే తీసుకున్నాను నేను. వాటిని ఇక్కడ గమ్ పెట్టేసి గమ్ పైన ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకున్నానండి. జస్ట్ లాక్ లాగా వేసేదాని కోసం. తర్వాత వీటిని అయితే అట్ట ముక్కల్ని పెట్టేస్తున్నా పైన. రబ్బర్ బ్యాండ్ ఉన్నా, లేకపోతే చిన్న చిలుకు లాంటివి అలాంటివి ఉన్నా కూడా, లేకపోతే రబ్బరు అలాగ ఉన్నా కూడా ఏదున్నా కూడా తీసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ ఈ అట్ట ముక్కలనైతే ఈ విధంగా పెట్టేసుకున్నానండి. ఒక సైడ్ ఓల్డ్ రబ్బర్ బ్యాండ్, తర్వాత ఇంకో సైడ్ చిన్నది ముత్యం లాంటిది ఒకటి గోల్డ్ కలర్ బాల్ ఉంటే దాన్ని అంటించేసుకున్నానండి. జస్ట్ ఇలా లాక్ లాగా వేయడం కోసం. తర్వాత మిడిల్‌లో అర్రలాగా పెట్టుకున్నాం కదా, దానికి కూడా కొంచెం గమ్ పెట్టేసి ఇలా అంటించేస్తున్నానండి. ఇలా అంటించడం వల్ల మనకి కదలకోకుండా 3 సైడ్స్ అలా అంటించేసాను గమ్ పెట్టేసి. కదలకుండా బాగా ఉంటుంది స్టాండర్డ్‌గా. మనకిప్పుడు పైన లాక్ లాగా పెట్టుకోవడానికి ఈ విధంగా సెట్ అయిపోయింది. అలాగే డోర్స్ క్లోజ్ చేసుకోవడానికి కూడా కింద అర్ర ఏం అడ్డం రాకోకుండా కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయినాయి అన్నీ. తర్వాత వచ్చేసి నా దగ్గర క్రీమ్ డబ్బాలు ఉన్నాయండి చిన్న చిన్నవి. అవైతే 3 తీసుకున్నాను. నార్మల్ ఫేస్ క్రీమ్స్ వస్తాయి కదా, ఆ డబ్బాలు ఇవి. వాటికి కింది సైడ్ ఈ విధంగా గమ్ పెట్టేసి వీటికి మనం తయారు చేసుకున్న అట్టపెట్టెకి ఈ విధంగా అంటించేస్తున్నాను. జస్ట్ కింద ఒక స్టాండ్ లాగా ఉండడం కోసం ఇలా అంటించుకుంటున్నానండి. కొంచెం హైట్ కూడా వస్తుంది. ఇలా మూడింటిని అంటించేసి కాసేపు ఉన్నామంటే బాగా స్టిఫ్గా అంటుకుపోతాయి, అసలు ఊడి రావండి. నెక్స్ట్ వచ్చేసి పెయింట్ అండి. పెయింట్ వేయడం వల్ల దీని లుక్ చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మన దగ్గర కలర్ పేపర్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాల్ స్టిక్కర్స్ లాగా వస్తాయి కదా, రోలర్స్, అట్లా వాటిని అంటించుకున్నా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర పెయింటే ఉందనేసి పెయింట్ వేసుకుంటున్నా. ఇలాగే కావాలన్నా యూస్ చేసుకోవచ్చండి. చిన్న ఆర్గనైజర్ లాగా చూడడానికి కూడా బాగుంటుంది, అలాగే రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది మనకు. ఇలా మొత్తం దీనికి ఈ కలరే వేసేస్తున్నానండి. డోర్స్కి కాకోకుండా, లోపల సైడ్ కాకోకుండా పైన పార్ట్ మొత్తం ఈ విధంగా వేసేస్తున్నా ఈ కలరే. నెక్స్ట్ వచ్చేసి డోర్స్కి మాత్రం ఈ కలర్ వేస్తున్నానండి. ఈ విధంగా లోపల సైడు మళ్ళీ వచ్చేసి డోర్స్కి 2 సైడ్స్ మొత్తం ఈ కలర్ వేసుకున్నాను. బ్యాక్ సైడ్ మాత్రం ఆ వుడ్ కలర్ వేసుకున్నానండి. తర్వాత కింద సైడు చిన్న చిన్న క్రీమ్ డబ్బాలు అయితే పెట్టాం కదా, వాటికి కూడా సేమ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా పెయింట్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉందండి. తర్వాత డోర్స్ కొంచెం హైలైట్ అవ్వడం కోసం గోల్డ్ కలర్ అయితే బార్డర్ లాగా ఇస్తున్నానండి. ఏదైనా కొన్నదైనా, రీయూజ్ చేసుకునేదైనా, ఏదైనా కొంచెం బాగా ఎక్కువ రోజులు యూజ్ చేసుకునేలాగా రీయూజ్ చేసుకున్నామంటే బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్టాండర్డ్‌గా కూడా ఉంటుంది. కొంచెం టైం పెట్టుకొని నీట్‌గా చేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 డోర్స్కి అయితే బార్డర్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చానండి. ఇప్పుడైతే చాలా బాగుంది చూడడానికి. మనం బెడ్రూమ్స్లలో చిన్న టేబుల్ పైన పెట్టుకుంటాం కదా, ర్యాక్ లాగా, అలా పెట్టుకొని మనం బుక్స్ అలాంటివి ఏవైనా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఏవైనా ట్యాబ్లెట్స్ కానీ, విక్స్ అలాంటివి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న ఆర్గనైజర్ బాక్స్ లాగా బాగా యూజ్ అవుతుందండి. బెడ్రూమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక బెడ్రూమ్ని అయితే వదిలేస్తూ ఉంటాం కదా, అక్కడ వదిలేసే బదులు ఇలా చిన్న ర్యాక్ పెట్టామంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఏవైనా పెట్టుకోవడానికి అలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే జస్ట్ నా దగ్గర ఉన్న ఒక అట్టపెట్టెతో అయితే ఒకటి చేసి చూపించానండి. మనకు కావాలంటే ఎంత పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు ఇదే విధంగా. ఇలా ఒక చిన్న ర్యాకు, అలాగే ఒక చిన్న డస్ట్బిన్ అలా సెట్ చేసి పెట్టుకున్నామంటే క్యూట్గా ఉంటుంది, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. డస్ట్బిన్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ, బాయ్.